ఆర్సీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బొంతపల్లి వీరభద్ర దేవాలయానికి పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఎస్ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రతాపరెడ్డి చైర్మన్ గా కృష్ణ, ఆశరాజు, కోటేశ్వర్ గౌడ్, బజరంగ సింగ్, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ గౌడ్, శివనాగులు తదితరులు డైరెక్టర్లుగా నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు తమ కమిటీ శక్తి మేర కృషి చేస్తామని తెలుపుతూ దానికి పై నాయకులు, అధికారులు, భక్తుల సహకారం కోరుతున్నామన్నారు. తమపై నమ్మకం ఉంచి చైర్మన్ గా, డైరెక్టర్లుగా ఎంపిక చేసినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బంగారు కవచం ఇట్లా ఇచ్చారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల టెంపుల్ కు, అదేవిధంగా మన వీరభద్ర టెంపుల్ కు, అన్ని టెంపుల్లకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవడం, అదేవిధంగా దాతలం అందరం కలిసినట్టుగా ఈ అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటది, కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగి 100 లక్ష మెట్లు దిగి అయినా అభివృద్ధి విషయంలో ముందుకు పోవాలని నా సూచన. అందరికి కలుపుకొని, ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, మండలం అందరిని కలుపుకొని అన్నదమ్ములా ఉండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుకు అభివృద్ధి తీసుకోవడం. ఎంతమంది అన్నాలు చెప్తుంటూ రాజగోపురాలు ఇంకా 4 కావాలని చెప్పి అవి కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్పించి కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి దృష్టికి నేను, తీరన్న, మన చిన్న మంత్రి వర్యులు, రామన్న అందరం కలిసి తీసుకొని పోయి ఈ ఆలయ అభివృద్ధి తీసుకొద్దాం. అట్లనే కూడా వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ పిలిచి ఒక కుంభాభిషేకం చేయించి ఆ కార్యక్రమానికి మంత్రులకి, ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ఇది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవే బాధ్యత తీసుకుందామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులు అందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి బొంతపల్లి వీరభద్ర స్వామి నూతనంగా ఎన్నుకోబోతున్న మా పాలకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా డైరెక్టర్ అందరూ ఇంటర్గ్రేట్ గా మరి క్షేత్రంగా ఎంతో మరి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి అదేవిధంగా మరి టిఎస్ఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, మరి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి కాటా శ్రీనివాస్ గారికి, మరి సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి కాటా శ్రీనివాస్ గారికి, మరియు ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ నాగన్న గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ భద్రపల్లి గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ భాస్కర్ గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ శ్రీనివాస్ గారికి, మరి పిసిసి సంవత్సరం గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి మండల ప్రెసిడెంట్ మిత్రుడు మరి రాత్రి నుంచి ఆర్గనైజర్స్ 2 రోజులు చాలా టైం పెట్టుకుంటే దగ్గర ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మండల ప్రెసిడెంట్ నరసింహరావు గారు, కృష్ణ గారు, మరి వాళ్ళందరికీ మా తరఫున, మా కమిటీ తరఫున ప్రేమ ధన్యవాదాలు. మరి ఇందాక చెప్పినట్టు, మరి మా చెప్పినట్టు ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుకొని ఆలయ అభివృద్ధిలో ఖచ్చితంగా మీ సలహాలు, సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఆలయ అభివృద్ధికి మీ కృషిగా ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా కలుపుకొని పోతాం. మేము కానీ మా ఆలయ ఖచ్చితంగా కలుపుకొని పోయి ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్ విషయంలో మనం ఇంకా ముందుకు ఏమన్నా మేము ఖచ్చితంగా ముందు తీసుకుని పోతామని చెప్పేసి, ఎందుకంటే ఇంత చిన్న వయసు భాగ్యం అదృష్టంగా భావిస్తున్నాం. నేను అనుభవాన్ని చేరుకుంటుంది. మరి నా ఈ చిన్న వయసులో చేరుకుంటామని మీరు అందరూ సహకరించారు. హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అదే గారికి. ఎందుకంటే ఇక మనం ఈ భాగ్యం సర్పంచ్ దొరికింది కాబట్టి అదే కృతజ్ఞతలు చెప్తున్నారు. మరి అదేవిధంగా ఖచ్చితంగా జాతర అయిన తర్వాత మాత్రం తీసుకొస్తాం. మనం ఏమేమి ఏదో చేస్తామో మా పాలకులతో మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సంవత్సరం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో చేసిన అధ్యక్షులందరికీ ప్రజాప్రతినిధి మరియు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన అందరికీ తమను అందరూ కూడా నమస్కరిస్తూ, అలాగే ప్రత్యేక విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ,
మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి మరి గుర్తింపు ఉంటేనే ఈ స్థాయికి వెళ్ళింది. ఎవరైనా చక్కగా గుర్తింపు కాకపోయినా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన ఉంటుంది. శివుడు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాప్ రెడ్డి గారు వచ్చింది. మరి గతంలో చేసిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలి. ఏది ఉన్నా కానీ అంతరైతేనే అవుతుంది. ఒక్కొక్క ఏది సాధ్యం కాదు. ఏది మొదలు పెట్టినా అందరి సహకారం, అందరి ఆలోచన, అనుభవాలతో మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలని నా కోరిక. మరి ఇప్పటి వరకు రాజుగారు చెప్పినట్లు ఈ గుడికి చాలా భూమి ఉంది. ఆ భూమి ఎక్కడెక్కడుందో మరి ఒకసారి చూడాలని చెప్పారు. తప్పకుండా గవర్నమెంట్ మనది కాబట్టి అది సూచనగా తీసుకొని ఇప్పుడున్న ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు అనేది మన ముఖ్యమంత్రి అనేది గ్రామంలో కానీ ఇక్కడ ఉన్న వేదిక పేర్లున్న పెద్దలందరితో సమక్షంలో దాన్ని దృష్టి పెట్టి మరి తప్పకుండా భూమిని పరిష్కరిద్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జిల్లాకు వస్తే మరి వేడపాలెం కానివ్వండి, జిల్లా సంఘం కానివ్వండి, మరి బొద్దపల్లి కానివ్వండి, మరి పెద్ద దేవాలయాలు ఇక్కడ 3 రాష్ట్రాలు కూడా ఈ 3 దేవాలయాలు 3 రాష్ట్రాలు ముఖ్యంగా వస్తాయి. ముఖ్యంగా బొద్దపల్లికి అయితే మరి లింగాయకులు మరి వాళ్ళ ఇంటి దేవతలను చూసుకొని ప్రతి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. మరి ఆ దేవుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ఆశీర్వాదం, చల్లగా శివుడు అంటేనే చల్లగా ఉంటుంది. కష్టాలన్నీ ఇచ్చడానికి ఒక శివుడే. అడిగింది కాదనుకుంటా ఇచ్చే భగవంతుడు శివుడు. కాబట్టి ఆ శివుడు బొద్దపల్లిలో ఉండడం చాలా అదృష్టం. ముఖ్యంగా దేవాలయాలలో ఏదైనా కార్యక్రమంలో పెట్టాలన్నా మరి భావంతో కృషి కూడా ఉంటుందని తెలియజేసి భావంతో సహకారం మేమైతే ఇవ్వాలంటే ఇస్తామని ముందు కార్యక్రమాలు చాలా పెద్ద బొద్దపల్లి మరి పెద్ద అన్ని దేవాలయాలు ఇప్పుడు యాదగిరి గుట్ట ఎక్కడైందో దేవాలయం ఇది కూడా ఇక్కడ రావాలని ఆ భగవంతుడు మనకు ఇవ్వాలి. ఆ శక్తిని ఇప్పుడున్న కమిటీ మనకి శక్తిని ఇవ్వాలి. మరి ప్రజలందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు పొందుతూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమన్ మదన్ గారు, సులభ గారు, చైర్మన్ కూడా చేయాలి. వారి శ్రీమాన్ పెద్దలు చైర్మన్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు, పెద్దలు రాజు గారు, మిగతా భద్రప్ప గారు, మిగతా మరి నూతనంగా బాగుంది గారు, మిగతా మరి ఎందుకంటే పెద్దలందరికీ మరి మనందరి తరఫు కూడా మరి నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అందరికీ కూడా ఒక్కసారి మనపరం ప్రపాటతో అభినందన తెలియాలని మరి ఈ ఆలయం గురించి మాట్లాడుతుంటే అనేక విషయాలు మనందరం కూడా చెప్తా ఉన్నాం. మరి ఒక 100 సంవత్సరాల చరిత్రటువంటి ఈ ఆలయం మన దినదిన అభివృద్ధి ఎంత ఉన్నది. సరే, ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వారు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. మరి ఈ ఆలయానికి మరి ఎవరు భక్తి భావంతో వచ్చి మరి ఆ భగవంతుడు వేడుకున్నా మరి నాకు కనబడతా ఉంది. మన ఆగిలో అయితే అనేక పనులు చేసి సేవ చేసుకుంటా ఆ వీరభద్రస్వామి ఆశిస్తూ చాలా బ్రహ్మాండంగా భాస్కర్ అన్నంతా మరి వారి వేసుకుని వారి కోసం శ్రీనివాస చేసుకుంటూ
పదవులు వచ్చినాయి, సేవ చేసే అవకాశం కూడా దొరికింది. మరి ఈరోజు నిజంగా మరి ఆ వీరభద్ర స్వామి సేవ చేసుకోవడానికి ఇది అలంకారంలో కాదు, ఒక సేవ చేసుకునే అవకాశం మరి ఇప్పుడు ప్రతాప్ రెడ్డి దొరకడం నిజంగా చాలా అదృష్టం. వారికి అభినందనలు కూడా నిజంగా ఆ భగవంతుడు వారి వారి కుటుంబాలని చల్లగా మరి తిరిగి అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఆరోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అదేవిధంగా నా ఒక కోరిక మరి ప్రతాపాల చైతన్యంగా వారి సమాజీకరణ చేసి వారు వారి సభ్యులకి మరొకసారి కూడా వారి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి మీ అందరికి మాకు కూడా శ్రీనివాస చెప్పి నా ఆయన ఉన్నప్పుడు ఎక్కువ అని చెప్పి చెప్పి వాస్తవంగా చెప్పి భద్రపని చెప్పి అందరూ చెప్పి రేపు ఇంత గొప్పగా ఘనంగా మరి కొన్ని ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ప్రతాపన్న వారి సభ్యులు కూడా ఈ గుడికి ఎంతో మేలు చేస్తారు. ఈ రోజు కొన్ని పరిస్థితుల వాళ్ళు రాలేకపోయినారు. ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా మరి జిల్లా మినిస్టర్ గారు కూడా మరి ఉన్న సురేఖమని రామని తప్పకుండా ఈ గుడికి దర్శనానికి తీసుకొచ్చి మరి ఉన్నటువంటి పాలక మండలాయంలో తప్పకుండా కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా మా ఓటు కృషి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రతాప్ రెడ్డి గారి వాళ్ళకి కూడా తప్పకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కువ చాలా సమయం అయిపోయింది. అందరికీ కూడా ఆకలి అవుతున్నది, అందరం కూడా భోజనాలు చేయాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక మంచి పరిణామం జరిగింది కాబట్టి మనందరం వారికి ఆశీర్వాదం ఇద్దాం. ఒక్కసారి మరొకసారి ఉన్నటువంటి సభ్యులకి చైర్మన్ గారికి గట్టిగా చేపట్టడంలో వారిని అభినందిస్తూ మరి నేను కూడా అభినందించి సెలవు తీసుకుంటాను. గోదావరి क्षेत्रे भद्रकाली समेत वीरभद्रमानेन क्रोधनाम संवत्सरे उत्तरायणे शशिर ऋतु फाल्गुणमासे शुक्लपक्षे एकादश्यां वासरः మొత్తం